వెల్కమ్ టు రుద్ర టీవీ. సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచిన బంగ్లాదేశ్ వ్యక్తి థానేలో తలదాచుకున్నాడు. పోలీసులు అతన్ని ఎలా కనుగొన్నారు? సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి తాను చొరబడ్డానని తనకు తెలియదని షరీఫుల్ విచారణలో పేర్కొన్నట్లు పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి బిజయ్ దాస్ అనే తప్పుడు పేరుతో జీవిస్తున్న బంగ్లాదేశ్ జాతీయుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించిన సమయంలో అతనిపై మరియు అతని సిబ్బందిపై దాడి చేసినందుకు అరెస్ట్ చేయబడ్డాడు. సైఫ్ అలీ ఖాన్ అతని భార్య కరీనా కపూర్ మరియు వారి కుమారులు నివసించే బాంద్రాలోని భవనంలో సీసీటీవీ ఫుటేజ్ ని స్కాన్ చేసిన నిందితులను గుర్తించడానికి పోలీసులు 30 బృందాలను ఏర్పాటు చేశారు. దాడి తర్వాత నిందితుడు భవనం నుంచి వెళ్లిపోవడం గమనించి నటుడిని తీవ్రంగా గాయపరిచారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు నగరం అంతటా కొన్ని గంటల ఫుటేజ్ ని స్కాన్ చేశారు. ఈ కసరత్తులో అంధేరిలోని డిఎన్ నగర్ లో సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ ని వారు కనుగొన్నారు. అనుమానం వచ్చిన వ్యక్తి బైక్ పై నుంచి దిగడం చూసి ద్విచక్ర వాహనం నంబర్తో ట్రాక్ చేశారు. స్థానిక ఇంటెలిజెన్స్ ఇన్పుట్లను అనుసరించి నిందితులు మరో ముగ్గురితో కలిసి నివసించే వర్లీలోని కోలివాడలో అద్దెకు తీసుకున్న వసతిని పోలీసులు ట్రేస్ చేసినట్లు పోలీస్ వర్గాలు తెలియజేశాయి. పోలీస్ బృందం ఈ వసతి గృహానికి వెళ్లి అక్కడ నివసిస్తున్న ప్రజలను విచారించింది. నిందితుడి పేరు, సంబంధిత సమాచారాన్ని రాబట్టగలిగారు. పోలీసులు అతని ఫోన్ నెంబర్ ను కూడా సంపాదించి అతని ఫోన్ లొకేషన్ ను ట్రాక్ చేయడానికి ఉపయోగించారు. నిందితుడు దానేలోని నిర్జన రహదారిపై గుట్టపై దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు మొదట అతన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు.